నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మండల ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలను నేరుగా ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డికి అందజేశారు. ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, సాగునీటి ఇబ్బందులతో పాటు భూ వివాదాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుండి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా దర్బార్ ద్వారా అందిన ప్రతి అర్జీని నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానన్నారు. తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. మండలం వ్యాప్తంగా వచ్చిన వినతులలో ప్రధానంగా భూ సమస్యలు, సామాజిక పింఛన్లు, స్థానిక మౌలిక సదుపాయాల గురించి ప్రజలు విన్నవించారని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, ఇందుకూరుపేట మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్రనాయుడు, ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబైన జనార్దన్ గౌడ్, ఉప సర్పంచ్ కదులు రాధాకృష్ణారెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు త్రిసభ్య సభ్యులు పెనుబల్లి కృష్ణ చైతన్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలంలో జరిగిన ఈ గ్రీవెన్స్ లో దాదాపు 90% రీసర్వే గురించి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారిని ప్రతి డాక్యుమెంట్ పరిశీలించి ఈ రీసర్వేకి ప్రజలకి సమాధానం చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కొన్ని ఉన్నాయి, డ్రైన్స్ కొన్ని ఉన్నాయి, రోడ్లు కొన్ని ఉన్నాయి, ఎక్కువగా శ్మశానానికి ప్రహరీ గోడలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజు గ్రీవెన్స్ లేకి విచ్చేసిన ఇందుకూరుపేట మండలం ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మండలంలో ఏ పనున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని, మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని మీకు అందరికీ తెలుసు కాబట్టి ఏ ఒక్కరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా పేద ప్రజలకి మీరు సక్రమంగా విధులు నిర్వహిస్తూ వాళ్ళకి అండగా నిలబడాలని ప్రతి అధికారిని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.